వ్యవసాయం చేసేవారికి ఇది అర్థమవుతుంది కదా. ఈ వ్యవసాయం చేసేటప్పుడు పత్తి విత్తనాలు కానీ ఇది తీసుకొని తన పొలంలో ఎత్తడానికి తీసుకొని పోతాడు. అలా తీసుకొని పోయే క్రమంలో జరిగిన సన్నివేశము లాగా ఇక్కడ ఉపమానము రూపంలో మన ప్రభు చెప్తున్నాడని, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవపక్క పడెను, పక్షులు వాటిని మింగివేసినాను. త్రోవ పక్కన పడితే ఏం జరిగిందంట? పక్షులు వాటిని మింగివేసినాయంట, తినేసినాయంట. ఆ యొక్క పక్షుల గురించి 13వ అధ్యాయమే 19వ వచనంలో ఏమంటుంది అంటే, ఎవడైనాను రాజ్యం గురించిన వాక్యం వినియు గ్రహింపయకు ఉండక దుష్టులు వచ్చి వాళ్ళని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవను. ఇతను ఎవడంటే త్రోవ పక్కన విత్తబడిన వాడు. ఎవరు ఎత్తుకొని పోతారంట? ఇక్కడ ఎవరు ముంగేసింది? పక్షులు. ఇప్పుడు పక్షులు వేటితో పోల్చాడు? సాతానుతో పోల్చినట్టు. అయితే ప్రియ సహోదరులారా, ఈ త్రోవ పక్కన పడ్డారంటాను. చాలా సందర్భాలు కొంతమంది చదువుకోవటానికి వెళ్ళటం, అక్కడ ఎవరన్నా వాక్యం చెప్తే వినటం, విని ఒక 3 నెలలు 4 నెలలు దానిలోనే ఆ వాక్యం విన్నట్టుగా ఉంటారు, శ్రద్ధగా ఉంటారు. యవన ప్రాయంలో ఉన్న యవనస్తులు మరి ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంటారు. తర్వాత ఈ 3 నెలలు 4 నెలలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వారి గృహానికి వచ్చినప్పుడు వారు ఎలా ఉంటారంటే మళ్ళీ లోకంలో కలిసిపోతారు. అప్పుడు ఏమైంది? వారు విత్తబడిన ఆ వాక్యము, ఎవరైతే ఆ విత్తారే ఆ వాక్యము, అంటే విత్తటం అంటే ఏమిటి? వాక్యము హృదయములో విత్తటం. ఈ హృదయములో ఈ 2 నెలలు 3 నెలలు భద్రపరుచుకున్న వాక్యము ఇక సహవాసం మారిపోయిద్ది. ఈ సహవాసం మారిపోయి పక్షులు ఏ విధంగా ఆ రోడ్డు పక్కన పడిన ఇత్తనాలను ఏ విధంగా మింగివేశాయో, ఇతని హృదయంలో ఉన్న ఆ వాక్యాన్ని మింగివేసే వాళ్ళు వస్తారు. ఇక తయారయ్యి వారి హృదయములో ఆ మాత్రం ఉన్న ఆ వాక్యాన్ని దొంగలించేస్తారు, తీసివేసి ఇక లోకంలో మర్చిపోయే విధంగా, లోకంలో పడిపోయే విధంగా ఇది చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరులు, చాలామందిని నేను చూసా, మొదట్లో ఈ 2 నెలలు 3 నెలలు చాలా పవిత్రంగా పద్ధతిగా నడుచుకున్నట్టు ఉంటారు. తర్వాత వారి సహవాసం మారిపోయిన తర్వాత, వారి సహవాసం వేరైన తర్వాత ఇంకేమైందంటే వారు లోకంలో పడిపోతారు. కారణం వాళ్ళ హృదయంలో విత్తబడే వాక్యము దొంగలించారు. ఎవరు? ఇతను సహవాసం చేశాడు. కొంతమంది సహవాసం చేశారు. పక్షులు ఏ విధంగా వచ్చి తినివేశాయో, పక్షులలాగా కొంతమంది వాక్యము విత్తబడిన ఆ వాక్యము హృదయంలో ఫలించకుండా ఆ వాక్యాన్ని తీసివేయటానికి ఈ రోజున చాలామంది పనిగట్టుకొని బయలుదేరారు. కాబట్టి ప్రియ సహోదరుడా, నువ్వు త్రోవ పక్క పడిన విత్తనం వలె ఉన్నావేమో పరీక్షించుకోవాలి. ఎందుకంటే త్రోవ పక్కన పడి ఉన్న విత్తనాన్ని తీసుకోవటానికి, తినటానికి పొంచి ఉంటాయి పక్షులు. అదేవిధంగా నీ మీద కూడా పొంచి ఉన్నారేమో చాలామంది. అప్పుడప్పుడు దేవుని వాక్యం హృదయములు విత్తబడుతుంటే, అరే ఈడు ఎట్టా మారుతాన్రా, మళ్ళీ యేసుక్రీస్తు వైపు తిరగకుండా వారి హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఇంకా తీసివేయాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారు ఉన్నారు. అలాంటి వారు దుష్టులు, దుష్ట కార్యాలు చేయవారు, దేవునికి విరోధులని చెప్పటము జరుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, వీళ్ళు ఎలాంటి వారంట? తమ హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. తమ హృదయంలో విత్తబడింది ఆ వాక్యాన్ని తీసుకొని పోతున్నారు. ఎవరైనా నీ కాడికి వచ్చి నీ విత్తబడిన ఆ వాక్యము
ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని ఎవరైతే తీసివేయాలి అని లేనిపోని మాటలు చెప్పి మభ్య పెడుతున్నారేమో, అలాంటి వారు వస్తున్నారేమో, అలాంటి పక్షులు నీ దగ్గరకు వస్తున్నారేమో, నీ హృదయంలో నాటబడిన ఆ వాక్యాన్ని తీసివేయటానికి వారికి దూరంగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా. రెండవది చూడాలి, ఇక రెండవ పోలిక అదే 5వ వచనంలో, కొన్ని చాలా మన్ను లేని రాతి నెలను పడిను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరినందున వెండి పోవును. 20వ వచనం, రాతి నెలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషము చెంది, ఏమండి రాతి నెలను పడిద్ది అంట. ఒకటి మనము విత్తే వాడికి అర్థమవుతుంది అసలు రాతి నెలలో ఎందుకు పడుద్ది అని. మనం విత్తనాలు ఒక సాలు ఉంటుంది కదా, ఆ సాలులో విత్తుకుంటూ పోతుంటే అక్కడక్కడ రాళ్ళ భూమి కూడా తగిలిద్ది. రాళ్ళ భూమి తగిలింది కానీ వదిలేయకుండా పోరు, కానీ విత్తాలి. విత్తితే ఏదో కొంచెం ఎదిగిద్దిగా అన్నట్టు విత్తుతాడు. విత్తినప్పుడు అది ఎలాగుంటుందంటే సాధారణ భూమి కంటే ఇదే ముందు లేసిద్ది ముందు. ఎందుకంటే భూమి అక్కడ ఎక్కువగా లోతుకెళ్ళేది, రాయింది, రాయి మీద కొంచెమే మట్టింది, ఎమ్మటినే వెదిగిద్ది. ఆ రాయి ఆ ఏరు అనేది భూమిలోకి పోకుండా ఉండటం కారణము అక్కడ రాయి ఉంటుంది. ఆ రాయి అడ్డు ఉండటం వల్ల వేరు లోనకి వెళ్ళదు. ఓకే, అలా అంటే పీకేస్తే వచ్చేసిద్ది. అంటే విశ్వాసులు బలమైన వాక్యము వారిలో విత్తబడదు. ఏదో పోతున్నాం వస్తున్నాం, కానీ వాక్యం విన్నప్పుడు సంతోషం వేస్తుంది. వీళ్ళకి సంతోషం వేసి ఎమ్మటినే స్వీకరించి ఎమ్మటిని యేసు ప్రభుని ఎమ్మటినే అంగీకరిస్తారు. ఇక నా అంత భక్తిపరులు లేనట్టు ఎదిగిపోతారు అన్నమాట. కొన్ని రోజులకి ఎదిగిపోయి వారిలో వేరు లేనందున మళ్ళీ పడిపోయే ఈ సహోదరులారా. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తం శ్రమైనను కలుగుగానే అభ్యంతరము పడును. ఇతను ఎవడంట? ఈ రాతి మీద ఈ బండ మీద అంటే రాతి మీద విత్తబడిన ఈ వాక్యం ఎవడంటే శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఇక అభ్యంతరము పడతాడు. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి సాక్ష్యం చాలామంది విన్నారు, మీరు విన్నారో లేదో. రాధా మనోహర్ దాస్ అనే శిష్యుడు అంటే ఎవరు బ్రాహ్మణ సహోదరుడు సాక్ష్యం అని మనోళ్ళు చాలామంది పెట్టారు. చాలామంది పెట్టినప్పుడు అతను ఎందుకు నమ్ముకున్నాడో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు, సారం మొత్తం వినలా మనోళ్ళు, కానీ యూట్యూబ్లో పెట్టేశారు. యేసుక్రీస్తు నమ్ముకున్నాడు చూసిన ఒక బ్రాహ్మణ సహోదరుడి సాక్ష్యము అద్భుతం. లక్షల మంది చూశారు, వేల మంది చూశారు. ఎవరితను? రాధా మనోహర్ దాస్, చిన్నజీయర్ స్వామి, వీళ్ళందరితో ప్రథమ శిష్యుడు ఉన్న ఇతను అన్నట్టుగా పుకారు లేపారు. ఎవరు? ఈయన. నువ్వెంతరా, నీ శిష్యుడే మారిపోయిండు అన్నంతగా మనోళ్ళు తెగ వైరల్ చేసేసారు. తీరా గడిచి 3 నెలలు అయిపోయిన తర్వాత ఎమ్మటినే నేను గర్వాపసి అవుతున్నాను, నేను హిందూ ధర్మంలోనే ఉన్నాను, నేను తెలియకపోయాను, ఏమండి తెలియక వెళ్ళాను, మన ధర్మం చాలా గొప్పది, నన్ను క్షమించండి అని మొదలుపెట్టిండు. అరే అతనిలో విత్తబడిన వాక్యము కరెక్ట్గా ఫలించిందా లేదా అని వినరు. 4 మాటలు చెప్పాక 4 అద్భుత కార్యాలు జరిగినాయి అని చెప్పాక మటను పనిగట్టుకొని వస్తారు మనోళ్ళు. నీ సంఘంలో ఒక విశ్వాసి సాక్ష్యానికి ఉన్న విలువ ఒక బ్రాహ్మణ సహోదరుడు నమ్ముకున్నాడు అనగానే తెగ పెట్టేస్తావు. మనోళ్ళు లక్షల మంది వేల మంది చూసేస్తారు. చూసేసిన తర్వాత అబ్బా అనే లోపే నేను క్షమించండి, నేను రాలేదు, మళ్ళీ నేను మా ఇంటికే
వెళ్ళిపోతున్నాను అని చెప్పేస్తున్నారు. టాటా బాయ్ బాయ్ ఖతం పోగాయి. ఈ డైలాగులు వాడేసిపోతున్నారు. అతను ఏం చెప్పాడంటే, నాకు బైబిల్ చదువుతున్నా. అసలుకి అతను ఎందుకు మారాడంటే, ఇక్కడ ఉన్నది ఏమని సంతోషిస్తారంట, ఎమ్మటిని అంగీకరించింది కదా. ఇతను మాటలు ఏముందంటే, రాత్రి నిలబడి వాడు వాక్యం విని వెంటనే సంతోషపడతాడంట. ఏమని వెంటనే సంతోషపడతాడు. ఇతని సాక్ష్యం ఎలా ఉందంటే, తను ఎందుకు నమ్ముకున్నానంటే, నేను అంతకుముందు ఉన్న ధర్మంలో చాలామంది నన్ను హింసించారు, చాలా చాలా రకాలుగా నేను నష్టపోయాను, చాలా బాధ పెట్టారు. ఆ బాధ పెట్టినప్పుడు అలాగనే ఫైనాన్షియల్గా ఆరోగ్యం కూడా క్షీణించింది. ఎలా అంటే ఒక 70 కేజీలు 80 కేజీలు ఉండవలసిన నేను సన్నగా అయిపోయిన, ఆరోగ్యం క్షీణించిపోయింది, ఇక బ్రతకను అన్న సమయంలో నాకు నిద్రపోతుంటే ఒక కల వచ్చింది. ఆ నిద్రలో ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు నన్ను దర్శించింది. ఆ వెలుగు కాస్త క్రీస్తులాగా మారి అప్పుడు నన్ను దర్శించటం వల్ల నాకు మనశ్శాంతి అనేది వచ్చింది. కొంచెము బెటర్ అయ్యాను. ఇక తగ్గింది నాలో. ఆయన యేసుక్రీస్తు అని నాకు అర్థమైంది. ఇంకా తర్వాత ఇదేందో బెటర్గా ఉంది, ఈయన నమ్ముకుంటే మంచిగా ఆరోగ్యం కూడా బాగుపడింది అని ఎమ్మటే సంతోషపడి ఎమ్మటనే యేసుక్రీస్తు శిలవని యేసుక్రీస్తు బొమ్మని తీసుకొచ్చి తన పూజ గదిలో పెట్టుకొని పాలాభిషేకం చేసినట్టు పూజించేశాడు. ఓహ్, ఎంతమందినో దేవుడిగా మొక్కుతున్నాం కదా, ఈయన కూడా ఒక దేవుడే అన్నట్టు కొలిచేసుకున్నాడు. కొలిచేశాడు. తన జరిగిన అద్భుతం చెప్పుకుంటూ వచ్చాడు. కొంతమంది క్రైస్తవులను అడిగేశాడు. మరి ఆ క్రైస్తవ సహోదరుడు తన సాక్ష్యము ఇచ్చేటప్పుడు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఆయన తనకున్న ఉంగరాలు, తనకున్న కొన్ని వస్త్రాలు, బొట్లు, కొన్ని జంజం ఇవన్నీ ఉన్నాయంట కదా, వాటిని తీసేసి బ్రతకాలి అని చెప్పినంట. ఇతనికి కొంచెం బాధ అనిపించిందంట. సరే అని ఆ ఇంటర్వ్యూ వరకే తీశాడు అతను. ఇది ఆ పాస్టర్ గారు ఇతని సాక్ష్యము అనేక మందికి క్రైస్తవులకి చూపించాలనే ఉద్దేశంతో తీస్తున్నాడు కదా ఈ వీడియో. అతను చెప్పినప్పుడు ఆ వీడియో వరకే, ఆ ఇంటర్వ్యూ వరకే తీసి పక్కన పెట్టాడంట. పక్కన పెట్టాడు. కానీ అతను నేను పూర్తిగా క్రైస్తవులకు వచ్చానని చెప్పలేదంట. కానీ మన వాళ్ళు మటుకు తెగ వైరల్ చేసేసారు, మారిపోయిండు అని. ఇది తప్పు ఎవరిది? ఇంటర్వ్యూ చేసిన ఆయన తప్పు. అసలుకి ఇతను పూర్తిగా క్రైస్తవులకి మారిండా? పూర్తిగా ఇతను క్రైస్తవులో ఉన్నాడా? పూర్తిగా క్రైస్తవ్యాన్ని అంగీకరించాడా? క్రీస్తుని తమ హృదయంలో ఉంచుకున్నాడా? అన్యుల సాంప్రదాయాలు ఇంకా చాలా చేతుల్లో ఉంచుకొని ఉంగరాలు పెట్టుకున్నాడు. తను పూజించే దేవుడు యొక్క ఆ ఉంగరం మీద ఉంటుంది. అవన్నీ తీసేసిండా? లేదు. కానీ ఇతను సాక్ష్యము చెప్పటం కోసము అనేక మందిని తన యూస్ కోసం, పబ్లిసిటీ కోసము ఈ విధంగా చేశాడనిపించింది. ఎందుకు మనలు మన సంఘస్థుల సాక్ష్యాలు వినం. ఎవరు సాక్ష్యాలు ఏంటంటే పెద్ద కులపోడు ఉంటుంది కదా, ఆ కులపాయన సాక్ష్యం అంటే బ్యాగంటే అబ్బో అంత పెద్ద కులపాయన యేసుప్రభుని నమ్ముకున్నాడా అనగానే మనం బుక్కుని చూస్తాం కదా. బ్రాహ్మణుడు సాక్ష్యం అనగానే అబ్బో బ్రాహ్మణుడు అంటే పెద్ద ఆయన అని సాక్ష్యం వింటాం కదా అని ఆయన ఆ విధంగా ఇది దరిద్రంగా ఇదే పెద్ద కులపోడు సాక్ష్యం, పెద్ద బ్రాహ్మణుడు సాక్ష్యం కాదు వినాల్సింది. అతనిలో వాక్యము, విత్తబడిన వాక్యము తమ హృదయంలో భద్రపరుచుకొని ఇంకా క్రీస్తుతో నడుస్తున్నాడా లేడా, అలాంటి వారి సాక్ష్యాన్ని చెప్పించాలి. కానీ ఏదో అద్భుతం జరిగిందని క్రీస్తుని నమ్ముకున్నాను నా సాక్ష్యం చెప్పండి అనగానే ఎమ్మటిని చెప్పేయటం. వాడేమో 4 నెలల తర్వాత టటా బాబాయ్ కథం హోగాయా అంటాడు. నేను మారిపోయాను. ఇప్పుడు కానీ సిగ్గు తెచ్చుకొని ఆ వీడియో తీస్తే డిలీట్ చేస్తే మంచిది అనిపిస్తుంది నాకైతే. చాలామంది క్రైస్తవులకి ఇది మాట చెబుతున్నారు. ఎందుకు ఆ వీడియో చేసి అప్పుడు బ్రాహ్మణుడే మారిపోయిన అనుకుంటాం. తర్వాత 4 నెలల తర్వాత ఈడేది మళ్ళీ మారిపోయినాడు అక్కడ చెప్పింది మళ్ళీ ఏడకొచ్చి ఈ ఆశాలు అవుతాడు. ఎవరికి అవమానం అప్పుడు? దేవునికి. ఇతను ఎలాంటి వాడంటే
బండ మీద ఈ రాతి మీద విత్తబడిన వాక్యము వినడం, సంతోషించిండు. ఎమ్మటనే ఎలా సంతోషించిందంటే ఆరోగ్యం పాడైంది. ఆ పాడైపోయిన ఆరోగ్యాన్ని మంచిగా చేసింది ప్రభు అనుకొని ఎమ్మటనే అందరూ దేవుళ్ళలాగానే పెట్టుకొని పూజించటము ప్రారంభించాడు. అయితే తనకు ఒక మాట నచ్చలేదంట బైబిల్లో. ఈ బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడల్లా అంతకుముందు వారు నమ్ముకున్న గ్రంథాలు చదువుతుంటే వాటికి వీటికి తేడా పోతే సేమ్ లాగా ఉంది కదా, ఆడ చెప్పిన మాటలు మంచే కదా, ఈడ కూడా మంచే కదా, దానికి పెద్ద తేడా లేదే అని అనిపించిందంట. మళ్ళీ ఇక ఎక్కడ నచ్చలేదంటే, నువ్వు ఎన్ని ధర్మ కార్యాలు చేసినా, ఇదిగో అతను ఏం చేస్తాడంట, చీమలకి కూడా బెల్లం వేస్తాడంట, జంతువులకు కూడా ఆహారం వేస్తాడంట, అన్నిటికీ వేస్తాడంట, ధర్మకార్యాలు చేస్తాడంట. మంచిది. ఇన్ని ధర్మకార్యాలు చేసినా యేసుక్రీస్తుని నమ్మకపోతే అంట నరకం, అంటే పాతాళానికి పోతావు, పరలోకం ఉండదు అనేది ఉన్నది. అది నాకు నచ్చలేదు. ఇన్ని ధర్మకార్యాలు నేను చేస్తే ఎందుకు పరలోకానికి పోవాలి కదా? ఏమండి, జంతువులకి ఆహారం పెడుతున్నా, అలమటిస్తుంటే ఆహారం పెడుతున్నా, వీటన్నిటికీ నేను పెడుతున్నా, ఆఖరికి సీమలకు కూడా ఆహారం పెడుతున్నా, బెల్లం వేసి పోషిస్తున్నా, కుక్కలకి ఆహారం పెడుతున్నా, బిస్కెట్లు పెడుతున్నా. ఇన్ని ధర్మకార్యాలు నేను చేస్తే పరలోకాల్సిన పోవాలి కానీ నరకం పోవటం ఏంటంటే, ఈ నమ్ముకోకపోతే ఈ మాట అతనికి నచ్చలేదంట. అందుకని నేను ఉన్నాను, బాయ్ 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 అన్నాడు. కానీ ఇతను ఏమన్నాడు, కానీ ఆయన మటుకు నన్ను దర్శించాడు, నన్ను బాగు చేశాడు. అంతకుముందు నేను అనారోగ్యంతో బతకను, అసలు చనిపోతా అనుకున్నా, కానీ బాగుపడింది మటుకు ఆయన నిమిత్తం అనుకున్నాడు. విశ్వాసము చూపించలేదు. బాగు చేసిందేమో క్రీస్తు అని చెప్పుకుంటున్నాడు. బాగు చేసింది నన్ను క్రీస్తు, యేసు క్రీస్తే, కానీ ఈ మాటను బట్టి నేను ఆయన అంగీకరించట్లేదు అంటున్నాడు. విశ్వాసము సల్లిగిలిపోయింది. చావు బ్రతుకుల్లో ఉన్న నన్ను, చావు బ్రతుకుల్లో నేను చనిపోతా ఇక బ్రతుకును అన్న నన్ను బ్రతికించిన ఆయన ఈ మాట చెప్పిండంటే అంతర్యము ఉంది. చావు బ్రతుకులు అనేది ఆయనలో ఉన్నవి, పరలోక రాజ్యం కూడా ఆయనలో ఉన్నది, ఆయన ఇస్తాడు అని విశ్వసించలేకపోయాడని. ఆయన మాత్రమే నమ్ముకుంటేనా ధర్మ కార్యాలు, నీతి కార్యాలు చేస్తేనే పరలోకం అయితే, ఈరోజు చాలామంది ధర్మ కార్యాలు చేసుకుంటూ పోతున్నారు, పాప కార్యాలు చేసుకుంటూ పోతున్నారు. ఏమండి, తమ హృదయంలో పాపం అంతే ఉంచుకొని, తమ హృదయంలో చెడుతనం అంతే ఉంచుకొని, తమ హృదయంలో వ్యభిచారం చేస్తూ అంతే ఉంచి ఇక పేరుకేమో ధర్మ కార్యాలు చేస్తున్నారు. ధర్మకార్యాలు మాత్రమే పరలోక రాజ్యము చేరవండి. ధర్మకార్యాలు నువ్వు మంచి వాడువు అనిపించుకోవడానికే తప్ప ఈ లోక సమాజంలో దేవుని దృష్టిలో మన నీతి అనేది మురికి గుడ్డతో సమానం. అలాంటి వారమై ఉండి మనము ఏ పాటి వారం అండి, నువ్వు ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎంత చేసినా కానీ ఆయనని నమ్మాలి, వెంబడించాలి. ఎందుకు? ఆయన ద్వారానే తప్ప ఎవరి ద్వారా క్షమాపణ లేదు, ఎవరికి పరలోక రాజ్యము లేదు. ఆయన ద్వారా. ఎందుకంటే ఆయన మన కోసము చనిపోయాడు, ఆయన మన కోసము మరణించి తిరిగి లేచాడు. ఇక ఎవరు చేయలేదు కదా, ఇంత గొప్ప త్యాగం ఎవరు చేయలే. మన కోసము ఆయన పరలోకంలోంచి మనిషిగా జన్మించాడు. ఈ కార్యం ఎవరు చేయలేదు కాబట్టి నువ్వు ఆయనని వెంబడించాలి. కానీ ఈ బండ మీద పడిన ఈ యొక్క సహోదరుడు ఎమ్మటిని సంతోషించాడు, దేవుణ్ణి అంగీకరించాడు. ఎమ్మటిని శ్రమ కలగంగానే, ఇబ్బంది కలగంగానే ఎమ్మటిని నాకు వద్దు అని అభ్యంతరము పడ్డారు. చాలామంది అభ్యంతర పడుతున్నారు. ఎలాగంటే ఈయన వచ్చిన తర్వాత శ్రమ వచ్చింది, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఎమ్మటినే వద్దు వద్దు నాయన నీకు దండం స్వామి అని వెళ్ళిపోతున్నారు చాలామంది. చాలామంది, కొంతమంది అయితే వాళ్ళ తల్లిదండ్రులు, కుమార్తె కానీ కుమారుడు కానీ క్రీస్తుని అంగీకరిస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవట్లేదు. మనమేంటి, మన సాంప్రదాయం ఏంటి, అసలు నువ్వేంటి, ఆయన మొక్కటం ఏంటి,
నువ్వు కానిక ఆయన మొక్కితే నా ఇంట్లో ఉండొద్దు, ఇక్కడ అసలు ఉండొద్దు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉండొద్దు అనేలాక అనవసరంగా దేవుణ్ణి నమ్ముకునే అయ్యి నమ్ముకోవటం వల్ల మా నాన్న కూడా నన్ను నాతో పలకట్లేదు, మా కన్నవారు కూడా నన్ను పలకరించట్లేదు, నా తల్లి కూడా నన్ను పలకరించట్లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇడిచిపెడితే పోద్దులే, ఇది ఇబ్బంది, ఇది శ్రమ, ఈ శ్రమ రావంగానే ఏమంటారు వదిలిపెడతారు. ఇలా చాలామంది ఉన్నారు. కన్నవారు బాధ పెట్టారని, కట్టుకున్నామా బాధ పెట్టారని, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు నీతో నేను ఉండను అనేవారు ఉన్నారు. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు నువ్వు ఇంట్లో ఉండొద్దు అనేవారు ఉన్నారు. కాబట్టి మా తల్లిదండ్రులు కూడా నన్ను ద్వేషిస్తున్నారు. ఈయన నమ్ముకోకుండా విడిచిపెడితే మా తల్లిదండ్రులతో ఉండొచ్చు, బ్రతకొచ్చు అని విడిచిపెట్టేవారు కూడా చాలామంది ఉన్నారు. ఈ సోదరి మొదట్లోనేమో యేసుక్రీస్తు ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసి ఎమ్మటనే సంతోషించి ఆనందంతో హత్తుకుంటావు. తర్వాత తల్లిదండ్రుల నుంచి, బంధువుల నుంచి దుఃఖము, బాధ కలగంగానే ఆయన విడిచి వెళ్ళిపోతున్నావు. ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు అలా ఉన్నావేమో. నీ కుటుంబంలో నిన్ను బాధ పెట్టారని, నీ కుటుంబంలో నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు అని అవమానంగా, అవహేళనంగా మాట్లాడుతుంటే ఆయన్ని విడిచి వెళ్తున్నావేమో. నువ్వు ఎలాంటి వాడవంటే, శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నువ్వు బండ మీద విత్తబడిన వాడు కాబట్టి నువ్వు తొందరగా ఎదుగుతావు, తొందరగానే వెళ్ళిపోతావు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పటికైనా జ్ఞానం తెలుసుకో. వీరు చిన్న శ్రమ ఇబ్బంది కలగంగానే వెళ్ళిపోతారంట. ఈ పాటి శ్రమకే నువ్వు అలసిపోతే, సొలసిపోతే మరి ఆ ప్రభువు ఈ భూమి మీద నడిచి మన కోసం ఎంత కష్టపడి ఎన్ని శ్రమలు అనుభవించాడండి. అలాంటి అనుభవించిన ఆయనను నువ్వు విడిచిపెడితే మరి నీకు నరకము రాక, ప్రాతాళము రాక, స్వర్గం వస్తుందా? ఆయన్ని వెంబడించాలి. అందుకే ఒక ధనవంతుడు ఆ దగ్గరకు వచ్చి నిత్య జీవం పొందడానికి నేనేం కావాలి, ఏం చేయాలంటే ఇలా చేయాలంటున్నా. నేను అన్నీ చేసిన స్వామి, నేను అన్నీ చేసిన, నువ్వేం ఆజ్ఞలు చెప్పింది చూసినావు అవన్నీ చేసేసిన. ఈ నాకు వెన్నతో పెట్టిన విద్య, దాన ధర్మాలు చేసిన, అన్నీ చేసిన, నువ్వు తల్లిని తండ్రిని సన్మానించమని అది చేసిన, ఇంకా అన్ని పుణ్యకార్యాలన్నీ చేసిన. అయితే నీకు ఒకటి కొద్దుగా ఉంది నాయన, ఏంటి ధనం ఎక్కువగా ఉంది, కొంచెం అది పంచి తర్వాత నన్ను వెంబడించాడు. పంచటమే కదా, పంచిన తర్వాత ఏం చేయాలంట, వెంబడించాలి. పంచటం అంటే ఏంటి, ధర్మకార్యం అనుకో. పంచితే అదే లేనోడికి పెట్టడం, డబ్బులు ఇవ్వటం, ఇది ధర్మకార్యం అనుకో. ఆ మాత్రానికి వచ్చింది ఆయనకి. తర్వాత ఏం చేయాలి, వెంబడించాలి యేసుక్రీస్తు. బైబుల్ చదివినంత మాత్రాన నీకు పరలోకం వద్దనుకుంటే అది అవివేకం. ఇక్కడికి వచ్చి పాటలు పాడినంత మాత్రం నీకు పరలోకం వద్దంటే అవివేకమే. రాదు. వాక్యము చెబితే నీకు పరలోకం వస్తుందంటే రాదు, పాటలు పాడితే వద్దంటే రాదు. మరి ఎలా వస్తుందంటే ఆయన వెంబడిస్తేనే మాత్రమే వస్తుంది. ఆయన వెంబడించాలి, ఆయన చెప్పిన మాటలు వినాలి, శ్రద్ధగా ఆయన పాటలు నడవాలి. అప్పుడు మాత్రమే నీకు పరలోక రాజ్యము వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ఒకసారి ఆలోచన చెయ్యి. ఇంకొక విత్తనం గురించి మనము విందాం. ఒక విత్తనాన్నేమో పక్షులు వచ్చి తీసుకొని పోయి తినేసినాయి. ఎందుకు? దోవలో చల్లా చెదురుగా ఉంటాయా, ఎవరొకట పోతాయి కదా. అంటే కాపర్ లేకుండా ఉండరు అనుకో, కరెక్ట్గా ఎవరొకట సాతాను గడు దుష్టుడు వచ్చి లాక్కొని వెళ్ళిపోతాడు. ప్రియ సోదర, అలాగనే ఇంకొకటి ఏంటంట, కొన్ని ముండ్ల పొదలలో పడెను. ఏంటంట, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ముళ్ళ పొదలలో పడేను అనేది. ముళ్ళ పొదలో ఒక కంప ఉంది కదా, ఆ కంపలో పడ్డాయి అనుకో, సపోజు విత్తనాలు ఎదుగుతాయి, బాగానే ఉంది. విత్తనాల కంటే ముందు ఇక్కడ ఏమని రాసిందంటే ముళ్ళ పొదలు ఎదిగి, అంటే విత్తనం కంటే ముందు ఇదే ఎదిగింది. ఏమెదిగింది? కంప ఎదిగింది. ఈ
కంపెదికి ఏం చేసింది? వీటిని అణిచేసింది. అర్థమైతే నేను చెప్పింది? తమ హృదయములో పడ్డ ఈ వాక్యము ఎదగల. ఇంకా ఎదగక ముందు ఏం జరిగింది? దానికంటే ముందే ముళ్ళ కంప బాగా విస్తారంగా పెరిగి అమ్మటినే అణిచివేసిందంట. ఏమిటిని అణిచివేసింది? అణిచివేసి ధనమోహము ఆ వాక్యమును అణిచివేయను. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కంప అనేది దేనికి చెప్పాడంటే ధనమోహమును అంటే ధనం హృదయం. కొంతమందికి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇక ధనం వస్తుంది. ఈ తమ హృదయములో ఉన్న వాక్యం కంటే కంప ఏంటంటే ధనం. అసలుకి ఈ ధనం గబ్బ ఫాస్ట్గా పెరిగిద్ది. ఆయన నమ్ముకున్నారు. ఏం చేసిద్ది? ఫాస్ట్గా పెరిగి వాళ్ళకి ఇంకేం జరిగిద్ది? మన భక్తిని, హృదయంలో వాక్యాన్ని అణిచివేసిద్ది. చాలామంది ఇదే జాబు లేనప్పుడేమో ప్రభు అని ప్రతి వారం అందరికంటే ముందు వచ్చి కూర్చుంటారు. భక్తి చేస్తాం, భక్తి పరులాగా భజన చేసినట్టు. ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వు, ప్రభువా నీ పాద సేవను నేను సన్నతించుకుంటా, యెహోవా నిన్ను ఎల్లప్పుడూ కాపాడుకుంటా, నన్ను కాపాడుదేవా, నాకు ఉద్యోగము వచ్చేదాకా ఇదే పాట. ఉద్యోగం ఇవ్వు. నన్ను అందరు ఎగతాలు చేస్తారు, నన్ను అందరు ఎగతాలు చేస్తారు. పని లేనివాడు పని చేసుకో అంటుంటారు. ప్రభువా ఒక ఉద్యోగం ప్రభువా. రోజు 9 గంటలకే ఏడొచ్చి మాట్లాడుతూ ఉంటా దేవుడితో. ఇక ఉద్యోగం రాగానే ఇక లేదు. ఉద్యోగం వచ్చి మంచి శాలరీ వస్తుంది. ఇంకా శాలరీ రాగానే పెరుగుతూ ఉంటుంది. నీ హృదయంలో అప్పుడు దాకున్న వాక్యం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇంకా అది తగ్గిపోద్ది, ఇది పెరిగిద్ది. ఇక ధనం మామూలుగా పెరగదు. నెలకి అప్పుడు 5,000, ఇప్పుడు 10,000, 20,000, 30,000, 50,000 ఇంకా పెరిగే కొద్దీ ఇంకా చర్చికి దూరం అవుతుంది. ఇంకా చర్చికి దూరం అయిపోయి పోదాం అని ఇంకా అలా పెట్టి ఇక ఏమైపోతూ లోకాలు కలిసి పెరిగిపోతుంది. ఇక ధనమోహం పెరిగిపోయింది. ఇంకా ఈ ధనం పెరిగాక నీ హృదయంలో వాక్యాన్ని అణిచివేసింది. సహోదరి చాలామంది ఇలాగ ఉన్నారు. చాలామంది ఈ ధనం పెరిగి నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుడే నాకు ఉద్యోగం ఇచ్చాడని ఉద్యోగం రాగానే గొప్పగా సాక్ష్యం పలుకుతూ ఇంకా ప్రతి వారం చర్చిలో కనపడతామంటే కనపడదు. ఏంటంటే ఉద్యోగం వచ్చింది అయ్యగారు, బిజీ. ఉద్యోగం వచ్చింది అయ్యగారు, బిజీ. అరే ఉదయం బిజీ, కనీసం సాయంత్రం అన్నా అది కూడా చేయలేకపోతున్నాను. బిజీ కాదు, అంత టెన్షన్. నువ్వేగా టెన్షన్ కొనిపెట్టుకుంది. ఉద్యోగం అన్నావు. ఇచ్చిన తర్వాత ఏమో టెన్షన్ అంటట్టు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒకవేళ ఉద్యోగం వచ్చినా రాకపోయినా, ఒకవేళ ఈ ధనమోహము అనేది ముళ్ళ పొద నిన్ను అణిచివేసి నీ హృదయంలో ఫలించకుండా అది అడ్డుగా ఉందేమో ఒకసారి ఆలోచన చేయండి సహోదరి. ఈ ధనమోహం వల్ల, ధన అపేక్ష ద్వారా చాలామంది తమ భక్తి జీవితాన్ని వదిలిపోయిన వారు చాలామంది ఉన్నారు. లేడా గెహజీ గారు ఏమండి? లోకంలో ధనం డబ్బు కావాలి అనుకున్నాడు. అప్పుడు దాకా డబ్బు అవసరం లేదులే అనుకున్నాడు. ఆయన అమ్ముతుంటే చాలా అనుకున్నాడు, వెంబడిస్తే చాలా అనుకున్నాడు. తర్వాత ఆ ధనం ఎప్పుడైతే చూసాడో, ఆ వెండి బంగారం అన్నీ ఎప్పుడైతే చూసాడో, అవి దగ్గర మెరిశాలక ఎమ్మటనే అహాయి నాకు కావాలి అనుకున్నాడు. తను పడిపోయాడు. ఈ సహోదరుడు, ఈ రోజున క్రైస్తవంలోకి వచ్చి నువ్వు ఉన్నావంటే నీకు హఠాత్తుగా నీకు ధనం వచ్చిందేమో. ఆ ధనం వలన నువ్వు క్రీస్తుకు దూరం అవుతున్నావేమో. ఒకసారి ఆలోచన చేయి. నువ్వు ఎలాంటి వాడవంటే ముళ్ళ పొదలలో పడిన వాడవు. ఈ ముళ్ళ పొలలో పడిన వాడికి ఎలా ఉంటుందంటే ధనము ఎక్కువగా వస్తుంది. మన వాళ్ళు ఇదే ఎక్కువ చదువుతారు. నేను చర్చి వచ్చిన కాంచండి, నేను సైకిల్ మీద వచ్చిన ఇప్పుడు నేను కారు మీద వస్తున్నా. అయితే నువ్వు ముళ్ళ పొదలలో పడ్డావు. రే ఎక్కడ పడ్డావు? ముళ్ళ పొదలో పడ్డావు. నేను దేవుణ్ణి నమ్ముకోకముందండి నాకు అసలు ఇల్లే లేదండి, ఇప్పుడు ఇల్లు వచ్చింది, ఇల్లు కట్టుకున్నా అని సాక్ష్యం చెప్పి అనుకోరే నువ్వు తొందరలోనే అణిచివేస్తాడు. ధనం వచ్చి అణిచివేస్తా. ఎందుకు? నువ్వు కంపలో పడ్డావు. ఆయన కంప నిన్ను
వెతకనివ్వదు. ఇంకొక ఆయన మరీ దారుణంగా ఉన్నాడు. ఇగో నేను అంతకుముందు యేసుప్రభువు నమ్ముకునేటప్పుడు నాకు శాలరీ అసలు సరిపోయేది కాదు, ఇప్పుడు నేను 40,000 ఇస్తున్నా. ఆయన నమ్ముకున్న తర్వాత దశంభాగమే 40,000 ఇస్తున్నాను అంటే 4 లక్షల దాకా సంపాదిస్తున్నట్టు నెలకి. మరి ఎంతమందిని మోసం చేసిందో, ఎంతమందిని కొట్టిండో నాకు తెలియదు. కానీ నువ్వు ఇలా అనుకో, తప్పులేదు నాయన. నువ్వు ఒకవేళ కంపలో పడ్డామేమో ఒకసారి ఆలోచించుకో. అంటే ధనమోహంలో పడ్డామేమో ఒకసారి ఆలోచన చేసుకో. ప్రియ సోదరి సోదరుడు, ధనము సంపాదించాలని తన నిద్ర లేకుండా ఒక ఆలోచన చేసి ఎలాగైనా సంపాదించాలని పట్టుదలతో నేను కూడా పూనుకుంటే 10కి 10 సంపాదించవచ్చు, 10కి 20 సంపాదించు, 100 సంపాదించవచ్చు. కానీ ఈ ధనమోహంలో పడి ఎక్కడ క్రీస్తును మర్చిపోతానేమో భయంతో వెలుగుతూ ఉండి ఆ ధనమోహం ఇంకా దూరంగా ఉంటున్నా. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయి. ధనము 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 అనుకుంటున్నావంటే నీవు కంపలో పడిన విత్తనము మరి పోలి ఉన్నావు. ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నారు ప్రియ సోదరి సోదర. ఇంకొక విత్తనం ఏమిటంట? ఇంకోటి మంచి నేల పడ్డ. ఈ మంచి నేల పడిన వాడు పక్షులు వచ్చి తినాలన్నా తినలేవు. ఏమని దుష్టుడు వచ్చి ఆ హృదయంలో విత్తన వాక్యం తీసేయాలన్నా తీసివేయరు. ఎందుకు? మంచి నేల ఎక్కడుంటుంది? ఎవరి ఆధీనంలో ఉంటుంది? కాపరి ఆధీనంలో ఉంటుంది. ఆ చేనుకు కాపలా కాసేవాడు ఎవడొస్తుండ్రా ఈ చేనికి, దొంగోడు ఎవడో వస్తుండని కాచుకొని ఉంటాడు. ఏమండి, మనము ఒక మొక్కజొన్న లేదా జొన్నలో అవి ఏమన్నా పొలంలో ఉన్నాయనుకో, పక్షులు తినకుండా ఉండటానికి ఏదో ఒక ప్రయోగం చేసి డబ్బా సౌండ్ చేయడానికి డబ్బా 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 కొడతాం కదా. ఎందుకు? పారిపోతాయి. ఈ యజమాని ఆలోచన ఏంటి? పక్షులు తినకూడదు నా గింజలని అని కదా. అలాగనే ప్రతి వాడు కూడా నా సంఘములో ఉన్న ఎత్తబడిన వాక్యము ఎవరైతే విన్నారో వారు వచ్చి కాకులలాగా పొంచి ఉంటారు. కాబట్టి ఈ కాకులు ఏ క్షణమైనా నా సంఘానికి రావచ్చు. ఎందుకంటే ఏమండి, మంచి గోధులతో పాటు గురుగులు గబ్బ పెరుగుతాయి. మరి గురుగురి ఆ నుంచి వస్తాయి అంటే తెలియదు. వాడు అపవాది విత్తుతుడు కాబట్టి కాకులు కూడా వస్తాయి. కాకులు వచ్చి ఈ విత్తబడిన వాక్యము ఎవరైతే ఉన్నదో వారిని లాక్కొని పోవాలి అని ఆలోచన చేస్తారు. కాబట్టి అలా ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, కాపలా కాచుకోవాలి. యజమాని ఏ విధంగా తన పొలాన్ని కాచుకొని నీరు కట్టి ఫలింపజేస్తాడో ఆ విధంగా మన సంఘాన్ని మనము కాచుకోవాలి. ఎందుకంటే ఈ రోజున పక్షుల్లాగా పైన ఏ విధంగా పక్షులు తిరుగుతాయో, గూడు కోసం తిరుగుతాయేమో, ఆహారం కోసం తిరుగుతాయేమో, ఈ రోజున సంఘాలు తిరుగుతూ ఉంటారు. ఇక్కడెవరు ఉండరు, అక్కడెవరు ఉండరు, వీళ్ళని ఎలాగ లాక్కొని పోవాలి, వాళ్ళని ఎలా లాక్కొని పోవాలని కాచుకొని ఉంటున్నారు సోదరి సోదరులు. వీరు త్రోవ పక్కన పడిన వారు ఉంటే తొందరగా లాక్కొని పోతారు. వారికి హృదయంలో వాక్యము సరిగ్గా ఉండదు. అందుకే వారు ఏమంటారు? ఎక్కడ పోయిన దేవుడే కండి, ఎక్కడ పోయినా ఒకటే, అక్కడ పోయినా ఒకటే, ఎక్కడ పోయినా అక్కడ పోయినా ఇక్కడ పోయినా అంతా ఒకటే అనుకొని వెళ్ళిపోతున్నారు. కారణం వీరు ఎక్కడ ఎత్తబడిన వారు, త్రోవ పక్కన పడిన వారు. వీళ్ళు ఏమనుకుంటారు? ఎక్కడ పోయినా నీళ్ళు వస్తే చాలు, అంటే కడుపుకు అన్నం వస్తే చాలు, తినటానికి తిండి వస్తే చాలు, తాగటానికి నీళ్ళుంటే చాలు, ఎక్కడైతే అక్కడైతేనే అని వెళ్ళిపోయేవారు. వారు ఎందుకు పోతున్నారు వాళ్ళకి తెలియట్లా. ఈ కాకులు నన్ను ఎందుకు తీసుకొని పోతున్నాయి? తినటానికి రా, మింగేయటానికి అని అర్థము చేసుకోవట్లా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నువ్వు ఏ విత్తనము వలె పోలి ఉన్నావు. మంచి నేలను పడితే నువ్వు ఫలించే విత్తనం వలె అభివృద్ధి చెందుతావు. ఒకవేళ నువ్వు త్రోవ పక్కన పడిన విత్తనం అయితే తొందరగా నువ్వు పక్షులు వచ్చి తినేస్తాయి. పక్షులు అంటే ఎవరో కాదండి, సైతాన్ సముద్రం అనకూడదు, మన స్నేహితులే, మన బంధువులే. ఎలాగంటే ఎమ్మటే నువ్వు క్రీస్తుని నమ్ముకున్న ఎమ్మటనే అంగీకరించిన ఎమ్మటే వస్తాడు. ఎమ్మటే నువ్వు క్రీస్తు నమ్ముకున్నావా? అవునా? ఇక యువతుడు, మన దేవుడు అంత గొప్పరా, ఎంత గొప్పరా, అదిరా, తోపు తురుపరా, నువ్వేందురా అడిపోయి ఇడిపోయిన వాడి హృదయంలో ఉండదే కొంచెం అప్పుడప్పుడే
విత్తబడిన వాక్యాన్ని ఎమ్మటే దొంగతనం చేస్తాడు. ఎమ్మటే అవునురా మనదే గొప్ప, మనదే అసలు దీంట్లో అరే అవునురా ఏమి ఇంత గొప్పది అక్కడుందిరా ఇక్కడుందిరా, ఇంత పెద్ద కట్టడాలు మన 2 లక్షల సంవత్సరాలది, 10 లక్షల సంవత్సరాలది, ఎక్కడ తవ్వినా అయ్యే ఏంటి, ఎక్కడ తవ్వినా మనయే, అవశేషాలు మనయే అని ఎమ్మటినే వెళ్ళిపోతాడు. ఈ సోదరుడు వీరు త్రోవ పక్కన పడినవారు, వీరికి సరిగ్గా నీరు అనేది పోసేవారు లేరు. కాబట్టి అలాంటి స్వభావం కలిగి ఉన్నారేమో ఒకసారి ఆలోచన చెయ్యి. ఈ మధ్యకాలంలో కాకులు ఎక్కువ తిరుగుతున్నాయి, నల్ల కాకులు ఎక్కువ తిరుగుతున్నాయి. ఎక్కడ విశ్వాసులు ఉన్నారా, ఎక్కడ దేవుణ్ణి నమ్ముకున్నారా అక్కడ పోవటం, ఇంకా కాపలా కాయటం. ఇంకా నువ్వు నమ్ముకున్నావు, ఎందుకు నమ్ముకున్నావు, మంద గొప్ప, అదే ఉంది అక్కడ, ఇదే చెబుతాడు, ఏముండదు అదే ఉండదు, అయ్యా ఏం చేయలేడు, ఏం పీక్కోలేడు, ఏం చేయలేడు, ఈ మందే గొప్ప, ఎన్ని సంవత్సరాలని చెప్పి వారి హృదయంలో ఉన్న విత్తన వాక్యాన్ని తీసివేసి వారి లోకానికి అంటగట్టి పోతున్నారు. ఈ సోదరులారా, తన ఇష్టపూర్వకంగా ఒక మతంలోకి వెళ్ళినప్పుడు తాను సాక్ష్యం చెప్పినప్పుడు అతన్ని వదిలేయాలి తప్ప, ఇక అతని మీద టార్చర్ అండి, మామూలు టార్చర్ కాదు. నువ్వెందుకు పోయినావు మందే గొప్ప అని మెంటల్గా టార్చర్ చేసి, ఆ టార్చర్ భరించలేక చాలామంది వెళ్ళిపోతున్నారు తెలుసా. ఎంతోమంది టార్చర్ చేసి ఉంటారు. ఆఖరికి రాజ్యాంగంలో కూడా మనకు టార్చర్ పెట్టింది ఏంటిది, మారితే మీకు రిజర్వేషన్ అయ్యింది ఏముంది, ఇది కూడా ఒక విధంగా టార్చర్ లాగానే ఉంది. ఇది ఆయనంతటా ఆయన పెట్టింది కాదు, కానీ ఇది ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఎలాగైనా క్రీస్తు వైపు మళ్ళకూడదు, ఎలాగైనా క్రీస్తుని అంగీకరించకూడదని ఒక కుట్రతో ఇది చేయబడింది. ఈ సోదరుడు, మీరు ఏ విత్తనం వలె పోలి ఉన్నారు. మంచి విత్తనం ఫలించిద్ది, మంచి విత్తనానికి నీరు అందిద్ది, మంచి విత్తనానికి ఎప్పుడు సాగు చేయబడిద్ది. ఎందుకు, అది పడ్డది మంచి పొలము, మంచి భూమిలో పడ్డప్పుడు అతను ఏం చేస్తాడంటే దానికి సదును చేసి గడ్డి బీకి నీళ్ళు పెట్టి మంచి బలమైన ఏంటండి ఎరువు పోసి దాన్ని ఇంకా రూపొందిస్తాడు. నువ్వు మంచి నేల మీద పడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఈ మాటలు విన్న నీవు ప్రతి ఒక్కరు కూడా, చాలామంది బైబిల్లో ఉన్న చిన్న అభ్యంతరము కార్యములు, చిన్న వచనాలు, అవి నీకు చాలా సింపుల్గా అనిపిస్తాయి. నన్ను నమ్మపోతేనే అనే మాటను పట్టుకొని అవి నమ్మితేనేనా స్వర్గము, నేను నమ్మపోతే ఏం లేదా, ఈ మాట నాకు అభ్యంతరకరంగా ఉంది, నువ్వు పాపం చేయొద్దు అనడం, అదేంటి ఈ మాట అంటూ నాకు నచ్చలేదు నేను వెళ్ళిపోతా. ఇది అలాంటి వారు ఇబ్బందులు వస్తే వెళ్ళిపోయేవారు. నా ఇష్టానుసారంగా నేను బ్రతకాలి, ఇది నా జీవితం, నా ఇష్టానుసారంగా నేను జీవించాలి, ఇది నా జీవితం అని నేను అనుకుంటుంటే ఈయన ఏంటి కండిషన్స్ పెట్టాడు, ఇలా బ్రతకాలి, ఇలానే ఉండాలి, ఇలా ఉంటేనే నీకు ఇది వస్తుంది, నన్ను వెంబడిస్తేనే వస్తుంది అంటున్నాడు. నాకు ఇది నచ్చలేదు. ఇది ఒక ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి. ఇది ఇబ్బందిగా ఉన్నా సరే నువ్వు కొనసాగిస్తే నువ్వు అనుకున్న గమ్యము చేరతావు. అసలు నీ గమ్యం ఏంటి, పరలోక రాజ్యం. అది నీ గమ్యమైతే నువ్వు ఆయన్ని వెంబడిస్తావు. నీ గమ్యము ధనమైతే నీ గమ్యము ఏమండి, నీ గమ్యము నీ ఆరోగ్య పరిస్థితి బాగుపడాలి, నీ గమ్యము ఆస్తి సంపాదించుకోవాలి, నీ గమ్యము అదైతే నీకు పరలోక రాజ్యము కాదు. నీ గమ్యము పరలోక రాజ్యం అయితే పరలోక రాజ్యాన్ని గురించి ఏమి చేయిస్తే పరలోక రాజ్యం వస్తుందో అదే చేస్తావు. పరలోక రాజ్యం రావాలంటే ఆయన వెంబడించ తప్పదు, ఆయన వెంబడిస్తేనే వస్తుంది. అందుకే నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సోదరి. ఆయన ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు రాలేదు కూడా. నువ్వు అనుకోవచ్చు ఏమీ జరగదు, ఆయన లేకుండా నువ్వేమీ చేయలేవు. మహావస్తు గేటు దగ్గరకు వస్తే నేను పరలోక రాజ్యం గేటు దగ్గరికి, అక్కడ గేటు మూసివేసి
ఉంటుంది కాబట్టి తిరిగి వెళతావు. అప్పుడు అర్థమవుద్ది నీ ద్వారానే పరలోక రాజ్యానికి రావాల్సింది అనేది నీకు అప్పుడు అర్థమవుతుంది తప్ప ఇప్పుడు మేము ఎంత చెప్పినా నీకు అర్థము కానే కాదు.